స్వామి మీ పేరు? రాఘవాచారి. రాఘవాచారి గారు. అలాగే ఈ కర్నూలు నగరంలో ఈ ప్రాంతాన్ని సంజీవయ్య నగర్ అంటారు. ఈ తుంగభద్ర నది తీరంలో ఈ దేవాలయం వెళ్ళడానికి కారణం కె వీరాస్వామి గారు. కె వీరాస్వామి గారు అనే వ్యక్తి అప్పట్లో వ్యాపారాలు చేస్తుండేవారు. అతను ఇంతవరకు తెలియని విషయము, అమ్మవారి గుడి కట్టాలని సంకల్పించుకున్నాడు. అప్పటికప్పుడే సాయిబాబా గుడి లేదు షిరిడీలో. సాయిబాబా అంటే అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి మహానుభావుడుగా తెలుసు సాయిబాబా అనే వ్యక్తి. ఇది కర్నూలు నగరంలో సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో ఈ సాయిబాబా గుడి నిర్మాణం జరిగింది. అంటే 1949-51 మధ్యలో ఈ దేవాలయం నిర్మాణం చేసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లోనే బస్సులు నడిపేవారు ఈ యజమాని వీరాస్వామి గారు. ఆయన అమ్మవారి గుడి నిర్మించాల్సిందిగా అతనుకున్నటువంటి కొన్ని దోషాల రీత్యా ఒక స్వామి చెప్పినట్టుగా అమ్మవారి గుడి నిర్మించాలనుకున్నాడు ఆయన. అందుకే ఇది నక్షత్రాకారం అంటారు. నక్షత్రాకారం కాదు, నక్షత్రాకారం 5 కోణాలే ఉంటాయి. ఇది 6 కోణాలు, షట్కోణం. అమ్మవారి గుడి ప్రదర్శించాలని యంత్రాలు పెట్టి అన్నీ చేసి అనుకున్నాడు, ఎట్లా సరే చేద్దాము అనుకున్నటువంటి దోషాల రీత్యా ఒక స్వామి కొన్ని దోషాలు ఉన్నాయో మీ వంశానికి, అమ్మవారి గుడి ప్రతిష్ఠ చేయడం ద్వారా తొలగిపోతాయి అని చెప్పడం ద్వారా ఆయన ఒకరోజు నిద్ర చేసినాడంటే ఇక్కడ. ఆయన సాయిబాబా గురించి తెలుసు ఆయనకు, అంతే పెద్ద భక్తుడేం కాదు అప్పటికి. సాయిబాబా గురించి కొంచెం తెలుసు. 49-51 ప్రాంతంలో అప్పటికి షిరిడిలో బాబా సమాధి ఉంది కానీ విగ్రహం లేదు. ఆయనకు ఇక్కడ నిద్రిస్తుంటే ఆయనకు బాబా కల్లో వచ్చి దర్శనమిచ్చి, స్వప్నంలో దర్శనమిచ్చి, నేనే ఇక్కడ అమ్మవారిగా వెలుస్తాను, నేనే అమ్మవారి యొక్క స్వరూపాన్ని అని ఆయన చెప్పడం ద్వారా ఆయన తన గురువు గారిని సంప్రదించి ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందని అడిగితే పలానా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిందని చెప్పినాడు ఆయన, 2:33 మధ్యలో. అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఆ రకంగా సంకల్పం చేసుకొని 36 స్తంభాలు అమ్మేవి. అప్పట్లో రాతి స్తంభాలు 36 స్తంభాలు. ఆ 36 స్తంభాలను ఇక్కడ ఏర్పాటు చేసి అద్భుతంగా దేవాలయం ఆ కాలంలో అంతా ఖర్చు పెట్టి ఆ రూములు చూడండి. ఈ దేవాలయం చూస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రాతి స్తంభాలను చూస్తే మీకు అర్థమైంది ఎంత ఖర్చు పెట్టి ఎంత భక్తితో కట్టినాడు. అట్లా ఆయన విధంగా సాయిబాబాని స్మరించుకుంటూ ఆయన ఆరాధన చేసుకుంటూ ఆయన స్వప్నం దర్శనం ఇచ్చి ఆయన ఒరిజినల్ తన రూపాన్ని దర్శనం ఇచ్చినట్టుగా చెప్తారు పాత వాళ్ళు ద్వారా. ఆయన విగ్రహము షిరిడి నుంచి రావడము, దాన్ని సంకల్పించుకుంటూ అన్నీ జరిగిపోయినాయి అనమాట. అనుకోకుండా అన్నీ అందరూ సహకరించడము అట్లా ఆయన. అందుకే స్వామివారి కళ్ళు తీక్షణంగా ఉండేవి, సాయిబాబా కళ్ళు అంటే అమ్మవారి రూపంగా ఉండేవి. అందుకే ఎక్కడ లేని ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లు బాబాని కుంకుమార్చన చేస్తారు. మామూలుగా బాబాకి విభూతితోనూ అక్షంతలతో చేస్తారు. ఇక్కడ విశేషంగా కుంకుమతో అర్చన చేస్తారు. ఇక్కడ విశేషం చాలా మంది చెప్పినారు, జరగదు అన్న కూడా జరిగినాయి అంటే ఇక్కడ డాక్టర్లు కూడా గ్యారంటీ లేదు అన్నవి కూడా బ్రతికినట్టుగా కొంతమంది పాత భక్తులు చెప్పడం జరిగింది. మేము వచ్చి 7 నెలలు అవుతుంది. ఇక్కడ ఎంతోమంది ఎక్కడి నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, వేరే ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి స్వామి డాక్టర్లు కూడా కాదన్నవి ఇక్కడ జరిగింది, ఇక్కడ మొక్కుకొని పోతే మాకు జరిగింది, ఇక్కడ నిద్ర చేసిపోతే మాకు మా అమ్మాయికి కొంతమంది పిచ్చి ఉంటే కూడా పోయిందని, కొంతమంది మంచి జరిగింది, చాలా మంచి జరిగిందని చెప్పి ఇక్కడ అన్నదానాలు బాగా జరుగుతాయి. గురువారం పల్లకి సేవ బాగా జరుగుతుంది. దత్త జయంతి, దసరా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ అవధూతలు కూడా వెళ్ళడం జరిగింది. సాయిబాబా యొక్క అంటే సాయిబాబా యొక్క తత్వాన్ని అనుసరించిన వాళ్ళు అవధూతలు. ఆ విధంగా ఈ స్థలం చాలా విశేషమైనది. దక్షిణ షిరిడి అంటే షిరిడీ కంటే మొదట విగ్రహ ప్రతిష్ఠ ప్రపంచంలో ఫస్ట్ విగ్రహ ప్రతిష్ఠ ప్రదేశం ఇదే. అది కూడా ఇక్కడ కూడా ఒక సర్పం ఉందమ్మా, నాగు సర్పము. అది 49లో ఉండే సర్పము ఇప్పుడు అదే సర్పం ఉందని పాత వాళ్ళు చెప్పినారు. అంటే అప్పుడప్పుడు కనిపిస్తుంది. అప్పుడు నేను మొన్న గతంలో చూసినాను, 2-3 months కింద వేరే భక్తులకు చూసినాను. ఆయన కూడా అదే సర్పం 49లో ఉండే సర్పమే ఇప్పటికీ తిరుగుతుంది అని ఒకసారి మేము చూడడం జరిగింది. తోక మాకు అనిపించింది, మాకు మా అదృష్టానికి. అది కూడా మంగళవారం రావుకాలంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి రక్షగా ఉంటారని. ఇక్కడ ఈ దేవాలయానికి సుబ్రహ్మణ్య స్వామి రక్షగా, అమ్మవారి స్వరూపంగా బాబా వెలిసినారు. ఇంకా కింద చండీ దేవత యంత్రాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎంతో మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తే మాత్రం ఆ వ్యాధి తొలగిపోతుంది. ఇక్కడ ఉత్తరంగా నది ప్రవహిస్తుంది. ఉత్తరంగా నది ఉంటే తుంగభద్ర ఉండే బాల్ సాయిబాబా అనే ఒక యోగి కూడా సాయిబాబాను ఉపాసించి అతను ఆ సిద్ధి పొందినట్టుగా కూడా కొంతమంది చెప్తారు. అందుకే పక్కనే కూడా టెంపుల్ బాల సాయిబాబాగా ఆయన నామకరణం చేసిన పేరు వేరే ఉండేది, బాల సాయిబాబాగా నామకరణం చేసిన. ఇక్కడ సిద్ధి ఆయన తపస్సు చేసుకునేవాడని, ఆయన ఎదురుగా అక్కడ తపస్సు చేసుకునేవాడని, ఆ తపస్సు ద్వారా శక్తి పొంది ఆయన ఒక ప్రముఖ యోగిగా వ్యాప్తి చెందినట్టుగా పాత వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ దుని కూడా ఉంటుంది ఆగ్నేయ దిక్కుగా. దుని చాలా ప్రశస్తమైన దేవాలయము, చాలా గొప్ప దేవాలయం. విగ్రహ ప్రతిష్ఠ ఫస్ట్ ఇక్కడ జరిగింది. ఇక్కడ జరిగిన ఒక సంవత్సరానికి షిరిడిలో జరిగింది. ఇక్కడ జరిగిన సంవత్సరానికి షిరిడిలో జరిగింది. ఇది చాలా అద్భుతం.
అయితే మనకులకి ఈ అంటే నిద్ర చేసే అవకాశం కూడా ఉంది స్వామివారి సన్నిధిలో అని మీరు చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరి ఆఫీస్ను సంప్రదిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వారికి పరిస్థితి తెలుసుకొని వారికి రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అవకాశం ఉందనే చెప్పాలి. అవధూతలు దత్తాత్రేయ స్వామి యొక్క 5వ అవతారంగా బాబాని మనం కొలుస్తున్నాం. అవును. 5వ అవతారంగా మొదటి 4 అవతారాలు అక్కలకోట మహారాజు, నృసింహ సరస్వతి, అట్లా ఇద్దరు ఉన్న 5వ అవతారంగా బాబా వారిని మనం కొలుస్తున్నాం. దత్తాత్రేయం యొక్క అవతారంగా అది మనము ఆ పాట కూడా మీరు గమనించినట్లయితే సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని 5 అంశములై వెలసినది అనే ఒక పాట కూడా మీరు షిర్డీ సాయి చిత్రంలో ఉంది. అంటే గమనిస్తే దత్తాత్రేయ స్వామికి 5వ అవతారంగా మనోకాలుష్యాలను తొలగించడానికి వచ్చినాడు అనమాట. మతము మనిషిని వశ చేస్తుంది, కులం మనిషిని కూలదోస్తుంది అనే సత్యాన్ని చెప్పడానికి బాబా మతాలనే మల్లు పెట్టి మానవతను కృల్లగొట్టి కులాలతో గోడ కట్టి వివేకాన్ని ఎండగట్టి మడి తడి అంటూ నిన్ను అంటలేక ఉన్నామయ్య ఏమిటయ్యా ఓ సాయి ఎందుకిలా ఉన్నామయ్య. ఇది నేను చాలా అద్భుతంగా పాడినారు. నిజంగా యాక్చువల్గా చాలా సంతోషం. ఇలాంటి గొప్ప వ్యక్తులతో నేను ఇంటర్వ్యూ తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మనోకాలుష్యాలని మనిషిలో పేరుకున్న మనోకాలుష్యాలను తొలగించడానికి సిరిగా ఆ షిరిడీకి సిరిగా వచ్చారు సాయిబాబా వారు. ఆయన మహానుభావులు. ఆయన చరిత్ర ఎంత చదువుకున్నా కూడా ఒక్కోసారి నా కర్నూలు నగరము పాత బస్ స్టాండ్ కొండారెడ్డి బుర్జు దిగువ వచ్చి సంజీవయ్య నగర్ జిల్లా కోర్టు దగ్గర, జిల్లా కోర్టు అంటే అందరికీ అర్థమవుతుంది, జిల్లా కోర్టు పక్క సందులో ఆర్చి కనిపిస్తుంది. మీకు రోడ్డు మీద చూస్తే ఆర్చి కనిపిస్తుంది. ఆర్చి నుంచి ఎవరైనా అడిగినా చెప్తారు షిరిడి బాబా దక్షిణ షిరిడి టెంపుల్ తెలియని కర్నూలు వాళ్ళు లేరు.